ఇక్కడ శ్రీ శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే వాటర్కి సంబంధించి జీబీఎంసీ మొత్తం అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భక్తులకు కూడా ప్రసాదం మధ్యాహ్నం పూట ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంచుమించుగా 250 మంది శివమాల దీక్షలు ప్రతి ఏడాది వేయడం జరుగుతుంది. కార్తీక మాసానికి శివరాత్రికి వాళ్ళందరూ కూడా ఈ అర్ధరాత్రి 12 గంటలకు అఖండ జ్యోతితో అఖండ ఆర్తతో మహాశివుడిని రుద్రాభిషేకంతో మన సాగర తీరానికి తీసుకెళ్లడం జరుగుతుంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మన ప్రాచీన సాగర తీరాన్ని ఉండడం మన అరుదుగా చూస్తుంటాం. ఈ సుందరమైన ప్లేస్లో ఈ దేవాలయం ఉండడం మేము పూర్వం అదృష్టంగా భావించి మేము ఈ గ్రామంలో జన్మించినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే భక్తులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా నైట్ వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రాం, తెప్పిళ్ళ గుళ్ళు, ఇలా కోలాటాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు మార్గాలు కానీ, ట్రాఫిక్ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. భక్తులందరూ కూడా సంతోషంగా దేవుణ్ణి ప్రార్థించుకొని జాగ్రత్తగా వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.